మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. బ్రదర్స్, ఒక చిన్న ప్రకటన. వచ్చే వారం నుండి వీడియోలు ప్రతిరోజు కాకుండా రోజు మార్చి రోజు వస్తాయి. ఒకవేళ ఒక మంచి సబ్జెక్ట్తో వీడియో దొరికితే మాత్రమే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఇది ఒక చిన్న ప్రకటన. తర్వాత నా నుండి నేను పెట్టినటువంటి మొదటి వీడియో నుండి ఈరోజు వరకు నన్ను చూస్తున్నటువంటి అనేక మందికి తెలుసు. నేను ఎప్పుడూ చెప్పేటువంటి మాట, నేను దరిద్రుణ్ణి, నాది ఆ దరిద్ర బ్రతుకు, బంగారాన్ని పట్టుకున్న బూడిదైపోతుంది అని చెప్పిందనా. నా వీడియోస్లో 400 వీడియోస్లో ఇదే ఏడుపులు బాధలు తప్ప ఇంకేం ఉండవు. నా పక్కనోడు 2000 సంపాదిస్తున్నాడు, ఈ పక్కనోడు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు, నాకు 500 రూపాయలకే కష్టం అని ఏడ్చిన రోజులు తప్ప 400 వీడియోస్ అంటే 1.5 సంవత్సరం ఏడ్చిన రోజులే తప్ప సంతోషంగా ఉన్న రోజులు లేదు. ఏంటి బ్రదర్ ఇదంతా మాకెందుకు అంటే, చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీరు నేర్చుకునేటువంటి అనేకమైన విషయాలు ఉంటాయి. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నటువంటి అందరికీ తెలుసు ఈ అన్ని విషయాలు. మీకు తెలియాలి అంటే అన్ని వీడియోస్ ప్రైవేట్లో ఉన్నాయి కాబట్టి మీకు తెలిసే అవకాశం లేదు. ఈరోజు వీడియోస్ చూసేటువంటి మీకు తెలిసే అవకాశం లేదు. సరే, మన పాయింట్లోకి వస్తే, ఇలా నేను ఎప్పుడు ఏడ్చుకుంటా అంటాను, బాధపడతా అంటాను. కానీ నా పక్కన ఒకడు ఉంటాడు, అంటే రోడ్డు పైన పరిచయం అయినటువంటి ఒక ఫ్రెండు. వాడేంరా అంటే, ఒక బాడీ మిస్ అయిందనుకో, పర్లేదులే, నెక్స్ట్ బాడీకి వస్తుంది చూడు, నాకే యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు నేను రేణుగుండకు పోతాను, రిటర్న్ వస్తాను, నాకు 300 వస్తుంది. నేను ఎయిర్పోర్ట్కి పోతాను, వస్తాను, నాకు 500 వస్తుంది. ఇప్పుడు నేను కాళహస్తికి పోతా, నాకు అప్ అండ్ డౌన్ 1500 వస్తుంది. ఈరోజు నా సంపాదన 2000 అని చెప్పిందనా. చాలా కాన్ఫిడెంట్గా చెప్తా అంటాడు. సరే, నేనేమనుకునేవాడిని, అరే వాళ్ళ టైం అలా ఉంది, వాళ్ళు అలా సంపాదిస్తున్నారు, నా కర్మేంద్ర దేవుడా ఎలా ఉందని చెప్పి 24 గంటలు ఏడుపులు బాధలు తప్ప ఏ మాత్రం చిన్నపాటి సంతోషం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఒక సంఘటన ఒకటి గుర్తొచ్చింది. నేను చదివినటువంటి ఒక కథ. ఏంటి అంటే, ఒక రాజు ఒక మంత్రి ఇద్దరు కలిసి వేట కోసం అడవికి వెళ్ళారు. మీలో చాలామందికి ఈ కథ తెలిసి ఉంటుంది. వెళ్ళిన తర్వాత బాణం వదిలేటప్పుడు అనుకోకుండా రాజుకు బొటన వేలు తెగిపోయింది. ఆ విషయాన్ని చూసేటువంటి మంత్రి ఏమన్నాడు, ప్రభు మీ బొటన వేలు తెగిందంటే ఇది కూడా మంచికే అన్నాడు. సరే, మహారాజుకు మండింది. ఒక పెద్ద బావి చూసి ఆ బావిలో దోహేశాడు మంత్రిని. మహారాజు వేట చేసుకుంటా అంటే కొంతమంది అడవి మనుషులు వచ్చిందనా మహారాజును తీసుకుపోయిందనా వాళ్ళ దేవతకు బలిద్దాము అనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు వేలు తెగిపోవడం వల్ల మహారాజును బలి ఇవ్వరు, వదిలేస్తారు. ఆ తర్వాత సాయంత్రం వస్తాడు, ఆ మహారాజు బావిలో ఉండేటువంటి ఆ మంత్రిని పైకి లేపుతాడు. మంత్రి, నా వేలు తెగింది, నువ్వంతా మంచిగా అన్నావు. కొంతమంది నరమాంస భక్షకులు లేకుండా అడవి మనుషులు నన్ను వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలనుకున్నారు, కానీ ఆ వేలు తెగింది కదా, అందువల్ల నన్ను బలి ఇవ్వలేదు. అంటే వేలు తెగింది నా మంచికే జరిగింది, కానీ ఈరోజు నువ్వు బావిలో పడ్డావు. ఇప్పుడు ఇది నీకు ఏం నేర్పించింది? దీంట్లో నీకు జరిగిన మంచి ఏంటి? తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఎండకు ఎండి నీళ్లకు లేకుండా నరకం అనుభవించావు కదా, ఇంత నరకం అనుభవించి కూడా నీకు జరిగిన మంచి ఏంటి అని చెప్పిందనా ఆ మంత్రిని అడిగాడంట. అప్పుడు ఆ మంత్రి చెప్పాడు, రాజా, ఒకవేళ మీరు నన్ను బావిలో తొక్కిపోయింటే అప్పుడు అడవి మనుషులు వచ్చుంటారు, మిమ్మల్ని నన్ను ఇద్దరిని తీసుకుని పోయింటారు. మీకు వేలు తెగింది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తుంటారు. నాకు ఎక్కడా రక్తం కారలేదు కాబట్టి నన్ను తీసుకుని వాళ్ళ దేవతకు బలి చేసి ఉంటారు. అంటే నేను ఈ బావిలో నరకం అనుభవించడం కూడా ఇది నా మంచికే జరిగింది అని చెప్పిందానా మంత్రి చెప్పినప్పుడు. వహ్వా అని చెప్పిందానా రాజు అనుకుంటాడు. అప్పటి నుంచి వాళ్ళలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ స్టార్ట్ అయింది అనేటువంటి కథ. అనుకోకుండా ఈ మధ్య నేను ఒక చోట చదివినప్పుడు నాకు వావ్ అనిపించింది. అప్పటి నుంచి గట్టిగా ఫిక్స్ అయ్యా, ఈరోజు 1000 రూపాయలు ఆదాయం వచ్చింది, ఏం పర్లేదు సంతోషం. ఈరోజు ఆదాయం ఏం రాలేదు, ఏం పర్లేదు సంతోషం అని చెప్పిందనా నా మైండ్ సెట్ని పూర్తిగా పాజిటివ్ మైండ్ సెట్
వైపుకు మార్చుకున్నా. నెగిటివ్గా మాట్లాడేవాడిని పక్కన పెట్టుకోలేదు, నెగిటివ్ విషయాలు మాట్లాడేవాడిని పక్కన పెట్టుకోలేదు. ఏడుపులు, బాధలు, 24 గంటలు కన్నీళ్ళు తప్ప ఇంకొకటి లేదు అనుకునేటువంటి వాళ్ళతో మాట్లాడడం ఆపేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివిటీని నా దగ్గరకు రానివ్వలేదు. పాజిటివ్ మైండ్ సెట్ను అలవాటు చేసుకున్నాను. రోడ్డుపైకి పోతాను, నాకు ఈరోజు 1000 రూపాయలు అవసరం, నేను 1000 రూపాయలు సంపాదిస్తాను కాబట్టి ఈ బాడుగు వస్తుంది, నాకు యాక్సెప్ట్ అవుతుంది, నేను నొక్కుతాను, నాకు యాక్సెప్ట్ అవుతుంది, ఇది కాకపోతే ఇంకొకటి అవుతుంది, యాక్సెప్ట్ అవుతుంది, నేను ఈరోజు చేస్తాను, నేను ఈరోజు సంపాదిస్తాను, ఒకవేళ ఈరోజు లేదా ఖచ్చితంగా రేపు జరుగుతుంది అనేటువంటి పాజిటివ్ మైండ్ సెట్ను పెంపొందించుకోవడం వల్ల, ఇది ఒక రోజుతో జరిగింది కాదు, సుమారు జనవరి నుంచి ఈ మార్పు అన్నది జరిగి ఈరోజు ఆగస్టు నెలకు వచ్చే కొందికి పూర్తిగా పాజిటివ్ మైండ్ సెట్లో బతకడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? ₹1 నాకు డబ్బులు వస్తున్నాయి, నేను సంపాదిస్తున్నాను, నా చుట్టుపక్కల వాళ్ళకు ఖర్చు పెట్టుకుంటున్నాను, నాకు ఖర్చు పెట్టుకుంటున్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పుడైతే ఈ పాజిటివ్ మైండ్ సెట్ లేకుండా ఎప్పుడూ మనము ఏడుస్తూనే ఉంటామో మన బతికిలే ఏడ్చెంట్ అయిపోతాయి. నాకు తెలిసి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా. మనం దేని గురించి అయితే బలంగా ఇది జరుగుతుందేమో అని మనం దేని గురించి భయపడతామో అదే మన జీవితంలో జరుగుతుంది. మనం ఇట్లా జరుగుతుందేమో అని చెప్పి దేని గురించి అనుకుంటామో అదే మన జీవితంలో జరుగుతుంది అని చెప్పిందాన చైనీస్కి సంబంధించినటువంటి ఒక మాటను వాళ్ళు కోట్ చేసి చెప్పారు. కాబట్టి మీరు ఇలాంటి ఆలోచనలు కాకుండా పాజిటివ్ మైండ్ సెట్లోకి రండి అనేటువంటి ఇలాంటివి నేను చూసి చదివి నా మైండ్ సెట్ను నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితి నుంచి పాజిటివ్గా మార్చుకోవడం ట్రై చేశాను. అలా పాజిటివ్గా ఎప్పుడైతే మార్చుకోవడం ట్రై చేశానో ఇప్పటివరకు నేను యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేస్తున్నాను? నా ఏడుపులు, నా బాధలు చెప్పుకోవడానికి. ఇలా కాదు, ఎదుటోళ్ళకి ఏం అవసరం, ఎదుటోళ్ళు ఏం చూస్తారు అని చెప్పిందానా నా మైండ్ సెట్ను మార్చుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ మార్చుకున్నా. 1.5 సంవత్సరం వీడియోస్ చేస్తే నాకు వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ 500 మంది. 1.5 సంవత్సరం 500 కూడా కాదు, 350 మంది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే నా మైండ్ సెట్ మారిందో, వీడియోస్ చేసేటువంటి పద్ధతి మారిందో, ఎదుటోళ్ళు ఏం కావాలి అని ఇచ్చేటువంటి పద్ధతి మారిందో, అప్పటి నుంచి లైఫ్ చేంజ్ అవ్వడం మొదలైంది. అది ఏ స్థాయికి పోయిందంటే ఈరోజు మనం 1100 మంది సబ్స్క్రైబర్స్ దాటాము. ఈరోజు అనేక మందికి 1000 మంది సబ్స్క్రైబర్స్ దాటడమే చాలా గొప్ప. అలాంటిది 1100 మంది సబ్స్క్రైబర్స్ దాటడం అంటే ఇది అద్భుతం. కొంతమందికి ఇది ఒక కళ. వాళ్ళ జీవితాంతం 6 ఏళ్ళుగా, 7 ఏళ్ళుగా, 8 ఏళ్ళుగా, 9 ఏళ్ళుగా పోరాడుతున్నారు 1000 మంది సబ్స్క్రైబర్స్ కోసం. జస్ట్ 3 నెలల్లో సుమారు 800 మంది సబ్స్క్రైబర్స్తో మనం రయ్యను ముందుకెళ్ళాం. ఇది అంత ఈజీగా జరిగిందా? కాదు. ఇలా జరగడానికి కారణం ఏంటి? పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం, పాజిటివ్గా మాట్లాడడం, ఎదుటోళ్ళకి ఏం కావాలో ఇవ్వడం. ఏడుపులు, బాధలు ఎప్పుడు ఉంటాయి, అన్నీ తీసి పక్కన పెడేసి ఒక మాట ఉంది, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు అనేటువంటి ఒక పాట ఉంది కదా. ఆ విధంగా పని చేయడం మన ధర్మం. భగవంతుడు ఇస్తాడు మన కష్టానికి. కష్టే ఫలే, మనం పని చేద్దాం, ఫలితం దేవుడిస్తాడు అని చెప్పిందన్న. కేవలం పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం. అలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం వల్ల ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం లేకుంటే ఈ యూనివర్స్, మనం ఏదైతే బలంగా నమ్ముతున్నామో, లేదు నేను ఇది చేస్తాను, నా పరిస్థితులు ఎన్నన్నా పర్లేదు, నేను ఇంత సంపాదిస్తాను, నా పరిస్థితులు ఎన్నో పర్లేదు, నేను ఇప్పుడు ఇది చెయ్యగలను అని చెప్పిందానా. నేను ఏదైతే బలంగా నమ్ముతున్నానో నా చుట్టూ ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్, ఆ యూనివర్స్ అన్నది మనం బలంగా దేని గురించి ఆలోచిస్తే అది జరుగుతుంది కదా. అలా జరిగేటువంటి ఆ యూనివర్స్, ఆ ప్రపంచం అన్నది, ఈ లోకం అన్నది ఆటోమేటిక్గా తన ప్రభావం చూపించడం వల్ల ఈరోజు పూర్తిగా ₹1 సంపాదిస్తున్నాను. ఏడుపులు ఏడటం లేదు, బాధపడడం లేదు, ఏదైనా పర్లేదు, నా పని నేను వెళ్తున్నాను, నాకు ఇప్పుడు బాడుగా యాక్సెప్ట్ అవుతుంది, ఈ బాడుగ కాకపోతే ఇంకో బాడుగా, నేను ఈరోజు ₹1000 సంపాదిస్తాను అనేటువంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ని నేను పెంపొందించుకోవడం వల్ల ఈరోజు ఈ సెకండ్ ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. నేను మన బండికి క్లచ్ ప్లేట్ మార్చాలి, ఆయిల్ సర్వీస్ చేయాలి, సుమారు ఒక 5-6 వేలు ఖర్చు. ఇప్పుడు జనరల్గా అయితే ఇంత డబ్బులు మనం అప్పు చేసి ఆటోకి ఖర్చు పెట్టాలి. కానీ నేను ఇంత డబ్బులు సంపాదించాను. ఇంత డబ్బులు సంపాదించినా కూడా
ప్రతిసారి క్లచ్ ప్లేట్ నన్ను ఇబ్బంది పెడతా అంటే కూడా ఒక్కటే అనుకున్నా, ఏం పర్లేదు మనం రేపు చేసుకుందాం, ఈరోజు మనం బండి తోలుదాం. ఒక్కొక్కసారి బండి తోలేటప్పుడు క్లచ్ ప్లేట్ పోయి దాన్ని బర్ర లాగదంటే ఎంత నరకం తెలుసా. అయినా సరే ఏం పర్లేదు, మనకు మంచి జరుగుతుంది. మనం సంపాదించి మనం క్లచ్ ప్లేట్ రెడీ చేసుకుంటాం. మనం అప్పు చెయ్యం. ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఇలా పాజిటివ్ మైండ్ సెట్ నేను అలవర్చుకోవడం వల్ల నా జీవితంలో ఇప్పుడు మార్పు జరుగుతోంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, భయపడకండి, బాధపడకండి. పరిస్థితులు ఎన్నన్నా ఏదైనా అయిపోని భయపడకండి, బాధపడకండి. ఒక శత్రువే కాదు కదా, మరణమే వచ్చి మన ముందు నిలబడుకున్నా భయపడకండి, బాధపడకండి. వాటిని ఎదిరించండి. ఇప్పుడు యమధర్మరాజే వచ్చి నిలబడుకుంటే సావిత్రి ఏమైనా భయపడిందా? లేదు కదా. అలా పరిస్థితి ఏదైనా కావచ్చు, పోరాడడం నేర్చుకోండి. పూర్తిగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, నాకు చాలామంది ఆటో డ్రైవర్లు తెలుసు. ఆ ఆటో డ్రైవర్ల బతుకులు ఉంటాయి. ఒక్కొక్కడు వాళ్ళ గురించి వాళ్ళ బతుకులు ఒక్కొక్కడు కథలుగా చెప్తాంటే బాధ వేపిస్తుంది. అన్నా, నేనేదో అప్పుడు అంత సంపాదిస్తాను, ఇప్పుడు ఇంత సంపాదిస్తాను, పూర్తిగా ఏమీ లేని పరిస్థితిలో ఉన్నా అన్న అని వాళ్ళు చెప్పేటువంటి ఆ పరిస్థితులు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఒకవేళ మీలో ఎవరైనా ఈ పరిస్థితిలో ఉంటే మైండ్ సెట్ మార్చుకోండి. ఒక్క రోజుతో మార్పు రాదు, 2 రోజులతో మార్పు రాదు, 1 నెలతో మార్పు రాదు. అయినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, రిలాక్స్గా ప్రశాంతంగా భగవంతుడా నీకు దండం స్వామి అని చెప్పిందనా భగవంతుని వైపు చూస్తూ ఏమైనా పర్లేదు, అంతా ఆ 7 కొండల వాడు చూసుకుంటాడు అనేటువంటి నమ్మకంతో మనం ముందడుగు వేస్తే మన బ్రతుకులు మారుతాయి. ₹1 సంపాదించుకుంటాం, పిల్లకాయలకు పెట్టుకుంటాం. మనం అప్పు చేయకుండా మనం బ్రతుకుతాం. ఇప్పుడు అప్పు చేయకుండా బ్రతకాలంటే మన ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే పూర్తిగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి మనుషుల్ని అస్సలు కనీసం దగ్గరకు కూడా రానివ్వకూడదు. ఇలా మనల్ని మనం పాజిటివ్ మైండ్ సెట్ వైపు అలవాటు చేసుకుంటే మీ జీవితాలు ఖచ్చితంగా మారతాయి. నా జీవితం మార్పు దశలో ఉంది, కానీ ఆ మారినటువంటి ఆ ఫీలింగ్ నేను అనుభవిస్తున్నాను. నేను అనుభవించేటువంటి విషయాలు నేను మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఒక గొప్ప మార్పును చూస్తారు. ఈ ఏడుపులు, ఈ బాధలు, ఈ అప్పుల సమస్యలు ఇవన్నీ తీసి పక్కన పడేసిందన్న ఈరోజు ఉన్న సెకండ్లో హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. హ్యాపీగా సంతోషంగా బతకడం నేర్చుకోండి. ఏమీ లేదు, తాగడానికి నీళ్ళున్నాయి అని సంతోషపడండి. ఏమీ లేదు, రేపు బ్రతకడానికి ఊపిరి ఉంది అని సంతోషపడండి. ఏమీ లేవు, వాళ్ళలాగా కుంటోళ్ళలాగా గుడ్డోళ్ళలాగా రోడ్డు పైన అడుక్కునే స్థితిలో లేదు అని సంతోషపడండి. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, రేపు నేను పని చేసుకుంటాను, నేను సంపాదించుకుంటాను, ఏం లేదు అనుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆఖరికి వేసుకోవడానికి బట్టలు కూడా లేదు అనుకుంటే ఓకే పర్లేదు, రోడ్డు పైన గుడ్డ దొరికింది, అబ్బా చాలు దేవుడా ఈ గుడ్డ దొరికింది, నేను గోచి పెట్టుకుంటాను, నా మానాన్ని కాపాడుకుంటాను అని చెప్పేటువంటి పాజిటివ్ మైండ్ సెట్లోకి మీరు మారితే, మీ ఆలోచనలు మార్చుకుంటే మీకు వచ్చేటువంటి ₹1 ఫస్ట్ మీ చేతిలో నిలబడుతుంది. చాలామంది చెప్తుంటారు డబ్బులు ఎట్లా వస్తుందో తెలియదు, ఎట్లా పోతుందో తెలియదు, మొత్తం వస్తుంది, సంపాదిస్తాను, ఖర్చు అయిపోతుంది అని చెప్పి ఆ సమస్య అంతా లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ను మార్చుకోండి. అప్పుడు వచ్చే డబ్బులు మీకు తెలుస్తాయి, వెళ్ళే డబ్బులు మీకు తెలుస్తాయి. ₹1 మీ దగ్గర డబ్బు నిలబడుతుంది. చినిగిన బట్టలు వేసుకోవడం, తర్వాత ఎప్పుడు మాసిపినోలాగా ఉండడం అలా వద్దు. గౌరవపూర్వకంగా నీట్గా ఉండండి. నీట్గా షేవింగ్ చేసుకోండి, కటింగ్ చేసుకోండి. చూడ్డానికి ఆటో డ్రైవర్ అంటే చీప్గా కాదు, ఆటో డ్రైవర్ అంటే హీరోలా కనిపించాలి. ఆటో డ్రైవర్ హీరోలా కనిపించాలి, ఒక అఫీషియల్ లాగా ఉండాలి, ఒక ఉద్యోగస్తులాగా ఉండాలి. మనం ఎవరికి తక్కువ కాదు. నాకు ఒక కొటేషన్ ఒకటి గుర్తు ఏంటి అంటే, నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా నువ్వు ఒకటి కింద పని చేసాను బానిసవు, కానీ నేను ₹100 సంపాదించిన ఈ ఆటోకి నేను యజమానిని అనేటువంటి మీనింగ్తో ఒక కొటేషన్ చూసా, అద్భుతంగా అనిపించింది. అలా ఆటో తోలేటువంటి మనం యజమానులు, మనం ఎందుకు భయపడడం, మనం ఎందుకు బాధపడడం? పరిస్థితి ఏదైనా పర్లేదు, ఏం పర్లేదు, చూసుకుందాం. అంత ఒక స్నేహితుడి సినిమాలో ఒక డైలాగ్ చూసినా, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, అంతా మంచి,
ఇలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పులు వస్తాయి. మీరే కాదు, మీ పిల్లలు, మీ కుటుంబం, ప్రతిదీ అంత సర్దుబాటు అవుతుంది. ప్రశాంతంగా ఉంటారు. ఇంకా కుదిరితే వారానికి ఒకసారి ఏదో ఒక గుడికి వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి. దైవ భక్తి మనలో ఉండేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఫుల్ పాజిటివ్గా మార్చుతుంది. కుటుంబాలతో గడపండి, కుటుంబంతో గుళ్ళకు వెళ్ళండి. ఎందుకంటే చాలామంది ఆటో డ్రైవర్ల జీవితాలు నేను చూస్తాను కదా, అస్తవ్యస్త గందరగోళంగా ఉంటాయి. ఒక మనిషి మనకు రోడ్డు పైన కనిపించేప్పుడు అన్నా నమస్తే, అన్న నమస్తే తమ్ముడు, టీలు, కాఫీలు, బీర్లు, బిర్యానీలు అని చెప్పింది అన్న. పైకి కనిపించేటువంటి మనిషి వేరే. నేను పైకి కనిపించే మనిషితో మాట్లాడడం లేదు, అంతరంగంలో ఉండేటువంటి మనిషి, ఆ కుటుంబంలో ఉండేటువంటి మనిషితో మాట్లాడుతున్నాను. వాటన్నిటిని నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇలా మన ఆటో డ్రైవర్ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలా జీవితాల నాశనం అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు చేసుకోండి. పరిస్థితి ఏదైనా పర్లేదు, రేపు ఒక రోజు ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ ఏదైనా పర్లేదు, ఇంకా మనం బ్రతికే ఉన్నాం, మనం చచ్చిపోలేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ లేకపోయినా పర్లేదు, మనం చేసుకోవడానికి మనకు కాళ్ళు చేతులు బలం ఉంది, మనం ఏమైనా చేసుకుంటాం అనేటువంటి ధైర్యాన్ని పెట్టుకోండి. అందుకే ఒక మాట ఉంది, ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పి. సాహసం చేయమంటే పైనుంచి కింద దూకమని కదా దాని అర్థం. సాహసం చేయమంటే నీ ముందు ఉండేటువంటి సమస్యని ఎదిరించమని దాని అర్థం. అలా ఎదిరించి మీరు బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో నా జీవితంలో జరిగేటువంటి ఈ సంఘటన నేను మీకు చెప్పా. భయపడకు, సిచ్యువేషన్ ఏదైనా భయపడకు, ఎదిరించు, జయించు. పూర్తి పాజిటివ్ మైండ్ సెట్. ఇలా ఆ నెగిటివ్ మైండ్ సెట్ అంతా వెళ్ళాలి అనుకుంటే, ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలి అనుకుంటే గుళ్ళకు వెళ్ళండి. కంపల్సరీగా కుటుంబంతో సహా గుళ్ళకు వెళ్ళండి. ఇల్లును శుభ్రంగా పెట్టుకోండి, ఇంట్లో చెత్తలు శుభ్రంగా తోసుకోండి. ఎక్కడ బట్టలు అక్కడ పారేసేది వద్దు, శుభ్రంగా మడిచి పెట్టుకోండి. ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటే రూపాయి డబ్బులు అలా మిగులుతాయి. కిచెన్ ఎంత చెత్తగా ఉంటుందో, ఇల్లు మొత్తం బూజులు చెత్తగా ఉంటుంది. అలా వద్దు. కుటుంబాలు మారాలి. అలా మారాలంటే ఫస్ట్ మీరు మారాలి. మీరు మారితే మీ భార్యకు, పిల్లలకు చెప్తారు, అప్పుడు వాళ్ళు మారుతారు. అందరూ మారితే మీ కుటుంబాలు మారిపోతాయి. జాగ్రత్త. ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నానంటే అనేక ఫ్యామిలీని చూసి అలవాటైపోయింది. ఆ అలవాట్లో ఇంకా 90% ఫ్యామిలీలు అలాగే ఏడ్చున్నాయి. అలా ఏడవకూడదు అనుకుంటే ఇలాంటి కొన్ని పద్ధతులు పాటించండి, కొన్ని సలహాలు పాటించండి. మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు బాగుంటారు. ఇది పరం ఆటో ఫ్యామిలీ. ఇది కేవలం ఆటోల గురించి చెప్పడం కాదు, ఆటో డ్రైవర్ గురించి చెప్పేటువంటి ఛానల్ ఇది. ఆటో డ్రైవర్ ఎలా బ్రతకాలో చెప్పేటువంటి ఛానల్, ఆటో డ్రైవర్ ఎలాంటి తప్పు చేస్తున్నాడు అని చెప్పేటువంటి ఛానల్, ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పేటువంటి ఛానల్. ఇది ఆటో డ్రైవర్ ఛానల్, డ్రైవర్ల క్షేమం కోరుకునేటువంటి ఛానల్. కాబట్టి ఇలాంటి అనేకమైన విషయాలు మీకు చెప్తాంట. ఏం చేసినా ఈ ఛానల్లో ఏ వీడియో వచ్చినా కేవలం డ్రైవర్ క్షేమం మాత్రమే. మనం ఆటోల గురించి చూపించడం కాదు, ఆటో డ్రైవర్ క్షేమాన్ని కోరుకునేటువంటి తెలుగులో ఉన్నటువంటి ఏకైక ఛానల్ పరం ఆటో ఫ్యామిలీ. ఇది ఆటో డ్రైవర్ల ఛానల్ అని నేనైతే గర్వంగా చెప్తాను. కాబట్టి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి మీరందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అనేకమైనటువంటి మంచి విషయాలు మీరు చూసి వదిలేయకుండా మీ జీవితాల్లో పాటిస్తే నేను ఈరోజు ఏ మనశ్శాంతితో ఉన్నానో అదే మనశ్శాంతి మీ కుటుంబంలో, మీ జీవితాల్లో ఉంటుంది. మీరు బాగుంటారు అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా. నేను చెప్పేటువంటి విషయాలు మీకు పాజిటివ్గా అర్థమైందా, నెగిటివ్గా అర్థమైందా నాకైతే తెలియదు. కానీ నేను చెప్పేటువంటి విషయాలు మీకు మంచి అని అనిపిస్తే ఫస్ట్ లైక్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ పెడతాను. లవ్ కామెంట్ పెడతారా, హాయ్ అంటారా, బాయ్ అంటారా, చీచి అంటారా, చాచా అంటారా, ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. దీనివల్ల అనేక మందికి మన వీడియో షేర్ అవుతుంది. ఏదేమైనా ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి విషయం తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నా. నేను మంచి విషయం అనుకుంటున్నా, అది మీకు మంచిగా అనిపించిందా చెడ్డగా అనిపించిందో నాకు తెలియదు కదా. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.